కాదు. ప్రతి టాపిక్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ప్రతి టాపిక్ కవర్ చేసుకుంటూ, ప్రతి టాపిక్ డెఫినిషన్ చెప్పుకుంటూ వెళ్ళడానికి. సో, ఏవైతే ప్రోగ్రామికల్‌గా మీకు నెసెసరీ ఉంటాయో, ఆ ప్రోగ్రామికల్‌గా ఉన్నవి డిస్కస్ చేసుకుంటూ పోతా. సో, కొన్ని కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ అవసరం లేదనుకున్న కాన్సెప్ట్స్ కొన్ని కొన్ని నేను డిస్కస్ చేయను. అవి ఇగ్నోర్ చేస్తా. సో, మీరు ప్రోగ్రామికల్‌గా, కాన్సెప్చువల్‌గా, డెఫినిషన్ వైస్‌గా మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఏదో ఒక ఆన్‌లైన్ ట్యుటోరియల్ తీసుకొని, ఆ ట్యుటోరియల్ వైస్ మీరు వెళ్ళాలి. నేను ట్యుటోరియల్ లాగా చెప్తే మీకు అర్థం కాదు కాన్సెప్ట్. నేను కాన్సెప్చువల్‌గా ఎళ్తా, ప్రోగ్రామికల్‌గా ఎళ్తా నేను డైరెక్ట్‌గా. సో, అది డిఫరెన్స్ ఉంటది. సో, అక్కడ వినేదానికి, ఇక్కడ నా దానికి అది డిఫరెన్స్. నేనేంటంటే డెఫినిషన్ లాగా వెళ్ళను. లైక్ మన లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటూ టాపిక్ డిస్కస్ చేసుకుంటూ ఎళ్ళిపోతుంటా అన్నమాట. ఓకే. సో, మళ్ళొకసారి మొత్తం రిపీట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. నేను రిపీట్ చేస్తున్నప్పుడు మేము మెమరైజ్ చేసుకుంటూ ఉండండి. నేనేం చెప్తున్నానది మీరు మెమరైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో, ఇంకోటి అన్‌మ్యూట్ కూడా చేయండి. ఆన్సర్స్ కూడా నాకు రావాలి మీ దగ్గర నుంచి. నేనేమైతే అడుగుతున్నానో దానికి ఆన్సర్స్ కూడా మీ దగ్గర నుంచి రావాలి. ఓకేనా? ఓకే. సో, first we discussed about the class. Okay. So, a class can contain constructors, methods, data members, initializer blocks, static blocks, inner classes. సో, ఇవన్నీ మనకి క్లాస్ లోపల ఉంటాయని జెప్పి ఫస్ట్ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ డే 1 ఏం చేశానంటే ఇవన్నీ ఒక్కోటి ఒక కన్‌స్ట్రక్టర్ రాసి, ఒక మెథడ్ రాసి, ఒక డేటా మెంబర్ రాసి, ఒకటొకటొకటి రాసుకుంటూ సో, ఇవన్నీ క్లాస్‌లో ఉండొచ్చు అని చెప్పి మనం చెప్పాం. సో, అసలు ఇవేం లేకుండా గూడా క్లాస్ ఉండొచ్చు. జస్ట్ క్లాస్ నేమ్, ఓపెన్ ప్లేస్, క్లోజ్ స్టిల్ ఇట్ ఈస్ ఎ క్లాస్. అంటే ఇవన్నీ ఉండొచ్చు. వి కెన్ రైట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద క్లాస్. ఓకేనా? సో, అయితే మళ్ళీ మనం ఏం డిస్కస్ చేసామంటే, ఓకే. ఇవి ఉంటాయి క్లాస్‌లో అని చెప్పి డిస్కస్ చేసిన తర్వాత, ఇందులో మళ్ళీ డిఫరెన్సెస్ డిస్కస్ చేసాం. మెథడ్స్ ఎన్ని రకాలుంటాయి? స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్. డేటా మెంబర్స్ ఎన్ని రకాలుంటాయి? స్టాటిక్ డేటా మెంబర్స్, నాన్ స్టాటిక్ డేటా మెంబర్స్. ఇన్నర్ క్లాసెస్ ఎన్ని రకాలుంటాయి? స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్, నాన్ స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్. సో, వేరే ఇంకొక రకం గూడా ఉంటది స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్‌లో. అది ఇప్పుడు అవసరం లేదు. సెపరేట్ ఇన్నర్ క్లాసెస్ టాపిక్ వచ్చినప్పుడు విల్ డిస్కస్. ఓకే. సో ఫార్ అయితే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఫస్ట్ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ద మెథడ్స్. మెథడ్స్ గురించి డిస్కస్ చేసాం. సో, మెథడ్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత డిస్కస్ చేసినప్పుడు ఏం డిస్కస్ చేసామంటే మెథడ్ టైప్స్. ఓకే. సో, లైక్ నో ఇన్‌పుట్, నో ఔట్‌పుట్. ఓకే. సో, నో ఇన్‌పుట్, ఔట్‌పుట్. సో, ఇన్‌పుట్, నో ఔట్‌పుట్. ఓకే. ఇన్‌పుట్, ఔట్‌పుట్. ఇలా 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఎలా రాయాలి? అంటే మెథడ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా తీసుకోవాలి? ఓకే. మెథడ్ రిటర్న్ టైప్ ఎలా మెన్షన్ చేయాలి? ఇది డిస్కస్ చేసాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకేనా? సో, మెథడ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ద కన్‌స్ట్రక్టర్స్. బై డిఫాల్ట్ క్లాస్‌లో ఒక డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఉంటది. మనం గనుక మనంతట మనం కన్‌స్ట్రక్టర్ గనుక క్రియేట్ చేస్తే ఆ కన్‌స్ట్రక్టర్ యొక్క డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అనేది ఆ క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అనేది వెళ్ళిపోతది. మనం యూజ్ చేసిన కన్‌స్ట్రక్టరే ఉంటది ఇంక నెక్స్ట్. అది మనం కన్‌స్ట్రక్టర్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి డేటా మెంబర్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. ఇనిషియలైజర్ బ్లాక్స్ వీటి గురించి డిస్కస్ చేయడానికి ఏం లేదు. ఇనిషియలైజర్ బ్లాక్స్, స్టాటిక్ బ్లాక్స్ వీటి గురించి. అవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయో తెలిస్తే చాలు. ఇనిషియలైజర్ బ్లాక్స్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మీన్స్ కన్‌స్ట్రక్టర్ కాల్ అయ్యే బిఫోర్ కాల్ అవుతది. స్టాటిక్ బ్లాక్ వచ్చేసరికి మనకి క్లాస్ లోడ్ అయ్యేటప్పుడు కాల్ అవుతుంది. సో, జస్ట్ మీరు అదొకసారి ప్రోగ్రామ్ రాసి రన్ చేసి చెక్ చేసుకుంటే చాలు. అది ఎప్పుడు లోడ్ అవుతుంది. దానిలో కోడ్ ఏం రాస్తామనేది మన ఇష్టం. దట్స్ అప్ టు యూ. మెథడ్ లోపల గాని, కన్‌స్ట్రక్టర్ లోపల కానీ, ఇనిషియలైజర్ బ్లాక్ లోపల కానీ, స్టాటిక్ బ్లాక్ లోపల కానీ ఏం కోడ్ రాస్తాం అనేది అది కంప్లీట్‌గా డెవలపర్ ఇష్టము. దేర్ ఈస్ నో రూల్స్. ఇక్కడ ఇదే కోడ్ రాయాలి, ఇక్కడ ఇవే రాయాలి, ఇక్కడ ఇవే ఉండాలి. ఆ రూల్స్ ఏమి లేవు. మనం ఇష్టం వచ్చిన దాంట్లో ఇష్టం వచ్చిన కోడ్ మనం రాసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ మనం రాసుకుంటూ పోతుంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నేనేం డిస్కస్ చేయంటే క్లాసెస్‌లో టైప్స్ డిస్కస్ చేసాం నిన్న. సో, క్లాసెస్‌లో టైప్స్ అంటే ఎన్నుంటాయి? 3 ఉంటాయి. ఒకటేంటి? క్లాస్, ఇంకోటి అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంకోటి ఇంటర్ఫేస్. సో, ఇంటర్ఫేస్ అనంగానే మనకి అంటే స్టాటిక్‌వన్నీ కూడా క్లాస్‌లో ఉన్న, అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో ఉన్న, ఇంటర్ఫేస్‌లో ఉన్న స్టాటిక్ వాటికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు మనకి. ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా క్లాస్‌లో ఎలా రాస్తామో, అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో కూడా అలానే రాస్తాం. అదే విధంగా ఇంటర్ఫేస్‌లో కూడా అలానే రాస్తాం. బట్ కమింగ్ టు ద నాన్ స్టాటిక్ ఇంటర్ఫేస్‌లో వచ్చేసరికి నాన్ స్టాటిక్ అనేవి కంపల్సరీ ఏమై ఉండాలి? అన్‌ఇంప్లిమెంటెడ్ అయ్యి ఉండాలి. నిన్న మనం డిఫరెన్సెస్ కూడా డిస్కస్ చేసాం. ఓకే. సో, నాన్ స్టాటిక్ అనేవి ఏమై ఉండాలి? కంపల్సరీ అన్‌ఇంప్లిమెంటెడ్ అయ్యి ఉండాలి. ఎక్కడ? ఇంటర్ఫేస్‌లో. ఓకే. సో, ఇంటర్ఫేస్‌లో నాన్ స్టాటిక్ అనేవి కంపల్సరీ అన్‌ఇంప్లిమెంటెడ్ ఉండాలి. బై డిఫాల్ట్ నాన్ స్టాటిక్ థింగ్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్. ఓకే. ఒకసారి ఈ డిఫరెన్సెస్ చదువుదాం. సో, క్లాస్ వచ్చేసరికి క్లాస్ కెన్ కంటైన్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. సో, ఆబ్వియస్లీ వి నో థట్. ఓకే. వి కెన్ క్రియేట్ ఎనీ నంబర్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ ఇన్ ద క్లాస్. వి కెన్ క్రియేట్ వి కెన్
we can create any number of objects. అంటే ఒక క్లాస్ లో ఎన్ని కన్స్ట్రక్ట్స్ అయినా మనం రాసుకోవచ్చు, ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. సో కమింగ్ టు ద అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇట్ డస్ నాట్ కంటైన్ ఎ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఏముండదు. సో వీ కాంట్ క్రియేట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫర్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సేమ్ ఇంటర్ఫేస్ కి ఏదో అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా అదే. సో వీ కెన్ క్రియేట్ యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్. మన సొంత కన్స్ట్రక్టర్స్ కావాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఆ కన్స్ట్రక్టర్స్ ని మనము యూజ్ చేసుకోలేము. ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే సబ్ క్లాస్ లో యూజ్ చేసుకుంటాము. అది ఇప్పుడు ఈ రోజు చెప్పబోయే క్లాస్ లో కవర్ అవుతుంది. అది సబ్ క్లాస్ అంటే ఏంటి అనేది ఈ రోజు కవర్ అవుతుంది. ఓకే, దట్ విల్ డిస్కస్ దేర్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇంటర్ఫేస్ కి అసలు కన్స్ట్రక్టరే ఉండదు కాబట్టి వీ కాంట్ క్రియేట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, యూ కాంట్ క్రియేట్ ఫర్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో కమింగ్ టు ద స్టాటిక్ మెథడ్స్. స్టాటిక్ మెథడ్స్ క్లాస్ లో రాసుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో రాసుకోవచ్చు, ఇంటర్ఫేస్ లో రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు. బికాస్ స్టాటిక్ మెథడ్స్ మనం క్లాస్ నేమ్ తో పిలుచుకోవచ్చు కాబట్టి. సో అది ఏదైనా సరే, సో క్లాస్ అయినా, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయినా, ఇంటర్ఫేస్ అయినా, బై యూజింగ్ క్లాస్ నేమ్ యూ కెన్ క్రియేట్ ద యూ కెన్ కాల్ దెమ్. కాబట్టి స్టాటిక్ అనేవి ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే స్టాటిక్ ఎప్పుడు కూడా అన్ఇంప్లిమెంటెడ్ అయి ఉండొద్దు. అంటే స్టాటిక్ అంటే కంపల్సరీ ఇంప్లిమెంట్ అయి ఉన్నవే ఉండాలి దేంట్లో ఉన్నా సరే. ఓకే, అదే నాన్ స్టాటిక్ మెథడ్స్ వచ్చేసరికి క్లాస్ లో ఉంటే కంపల్సరీ నాన్ స్టాటిక్ మెథడ్స్ ఏమై ఉండాలి, ఇంప్లిమెంటెడ్ అయి ఉండాలి. అంటే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ కంపల్సరీ ఉండాలి క్లాస్ లోపల రాస్తున్నామంటే. అదే ఇంటర్ఫేస్ లోపల రాస్తున్నామంటే కంపల్సరీ అది అన్ఇంప్లిమెంటెడ్ అయి ఉండాలి. అంటే కంపల్సరీ సెమీకోలన్ ఉండాలి. ఇంటర్ఫేస్ లో నాన్ స్టాటిక్ రాస్తున్నామంటే కంపల్సరీ ఏముండాలి, లాస్ట్ లో సెమీకోలన్ ఉండాలి. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ వచ్చేసరికి కాంబినేషన్ ఉండొచ్చు. అవి ఇవి కలిపి ఉండొచ్చు. కొన్ని అవి ఉండొచ్చు, కొన్ని ఇవి ఉండొచ్చు. కానీ కలిపి రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద నాన్ స్టాటిక్ మెథడ్స్. తర్వాత గ్లోబల్ వేరియబుల్స్ వచ్చేసరికి అన్ని దగ్గర రాసుకోవచ్చు. ఓకే, సో క్లాస్ లో గ్లోబల్ వేరియబుల్స్ రాసుకోవచ్చు. సో గ్లోబల్ వేరియబుల్స్ అన్న, గ్లోబల్ డేటా మెంబర్స్ అన్న ఒకటే. అక్కడ రాసుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో రాసుకోవచ్చు, ఇంటర్ఫేస్ లో కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి మనకి క్లాస్ ఉంటది, అదే విధంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటది, ఇంటర్ఫేస్ కి ఉండదు. సో స్టాటిక్ బ్లాక్స్ కూడా అన్నిటిలో రాసుకోవచ్చు. బికాస్ స్టాటిక్స్ కి ఇందులో రాయలేము. వి కాంట్ రైట్ స్టాటిక్ బ్లాక్ ఇన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ లో కాకుండా మిగతా వాటిలో రాసుకోవచ్చు. ఇనిషియలైజ్డ్ బ్లాక్ వచ్చేసరికి వి కెన్ రైట్ ఇన్ ద క్లాస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంటర్ఫేస్ లో రాయలేము. సో ఇవి నిన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసిన డిఫరెన్సెస్. సో అయితే ఈ రోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే, సో విల్ డిస్కస్ అబౌట్ ద డేటా మెంబర్స్. డేటా మెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు. ఓకేనా? సో డేటా మెంబర్స్ లో స్టాటిక్, నాన్ స్టాటిక్ 2 టైప్స్ ఉంటాయి. ఇది మళ్ళీ నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఒక్క నిమిషం. రికార్డ్ పెట్టావు కదా? సో అయితే డేటా మెంబర్స్ 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్. ఇది నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా స్టాటిక్ అంటే ఏంటి, నాన్ స్టాటిక్ అంటే ఏంటి అనేది. ఆల్రెడీ దీని మీద మీరు చాలా ఎగ్జాంపుల్స్ చేశారు, అసైన్మెంట్స్ చేశారు కాబట్టి. సో వాట్ ఈస్ స్టాటిక్ డేటా మెంబర్స్, వాట్ ఈస్ నాన్ స్టాటిక్ డేటా మెంబర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. దెన్ ఐ హావ్ టు టెల్ యూ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద డేటా మెంబర్స్. ఐ హావ్ టు టెల్ యూ. ఓకే, డేటా టైప్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పుడు చెప్పాలి. సో అయితే డేటా టైప్స్ అనేది మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం వాటిని. ఓకే, సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటంటే ఇన్‌బిల్ట్ వాడు ఏవైతే మనకి డేటా టైప్ మనకి వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇన్‌బిల్ట్ ఏవైతే ఇచ్చారో వాటన్నిటిని ప్రిమిటివ్ అంటావు. ఓకేనా? సో ఏవైతే మనం సొంతంగా క్రియేట్ చేస్తామో క్లాసెస్ ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ అంటాం. ఓకేనా? సో డేటా టైప్స్ అని హెడ్డింగ్ పెడుతున్నా. డేటా టైప్స్. సో ఇవి ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్. ఒకటేమో ప్రిమిటివ్, ఇంకోటేమో నాన్ ప్రిమిటివ్. Primitive data types, non-primitive data types. Primitive data types, non-primitive data types. సో అయితే ప్రిమిటివ్ డేటా టైప్స్ అని వేటిని అంటామంటే బై డిఫాల్ట్ మనం వాడతాం కదా ఇంట్, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇంటీజర్ కి 4 ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, డెసిమల్ ఉంటుంది, డెసిమల్ కి 2 ఉంటాయి, క్యారెక్టర్ కి 1 ఉంటుంది, అండ్ బూలియన్ కి 1 ఉంటుంది. అవి సో ఇంటీజర్ కి 4 ఏముంటాయి చెప్పండి? బైట్, టు స్టోర్ ద ఇంటీజర్ we have byte. Okay, so we have short. To store the integer we have short. To store the integer we have int. To store the integer we have long. We have long. So to store the decimal numbers we have float, we have double. Okay, so to store the character details we have single character.
To store the true or false boolean details, we have data type called boolean boolean. These are the primitive data types. వీటన్నిటిని కూడా primitive data types అంటాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇవి కాకుండా మిగతావన్నీ కూడా డెమో డి అనేది ఏంటి ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. డెమో డి అని రాస్తాం. సో గుర్తుందా, మనం రాసాం ఆల్రెడీ క్లాసెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్స్ అన్ని కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అదేవిధంగా అరేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి దీంట్లో. అరేస్ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఆబ్జెక్ట్స్, అరేస్ ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, సో అయితే జావా చూడండి. సో జావా ఈజ్ ద ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో కానీ ప్యూర్ అని ఎందుకు అంటామంటే కంపేర్ టు ద రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అంటే వేరే ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకు మార్కెట్లో ఉన్న ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విల్ ఒబేస్ ద ఊప్స్ ఎక్సెప్ట్ సి తీసి పక్కన పెడితే సిపిపి అంటే C++ కానీ, జావా కానీ, .NET కానీ, అంటే .NET మీన్స్ C# కానీ, లేకపోతే జావా స్క్రిప్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానీ, PHP కానీ, ఇవన్నీ కూడా ఊప్స్ని ఒబేస్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఊప్సే. కాకపోతే ఏంటంటే వీటన్నిటితో మనం కంపేర్ చేసుకుంటే జావా ఈజ్ ద ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద రిమైనింగ్ వాటితో నువ్వు కంపేర్ చేసుకుంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 అబ్బాయిలు ఉన్నారు. ఒకడేమో మందు తాగుతాడు, ఒకడేమో సిగరెట్ తాగుతాడు, ఒకడేమో మందు సిగరెట్ కలిపి తాగుతాడు, ఒకడేమో మందు సిగరెట్ డ్రగ్స్ తాగుతాడు. వీళ్ళందరిలో మంచోడు ఎవడే? ఫస్ట్ సిగరెట్ తాగేవాడే మంచోడు. ఎందుకు? అందరితో కంపేర్ చేసుకుంటే వాడే తక్కువ చెడిపోయాడు కాబట్టి. సో అంటే కంపేర్ టు ద రిమైనింగ్ జావా ఈజ్ ద ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ ఇండివిజువల్‌గా తీసుకుంటే అంటే ఎవరితో కంపేర్ చేసుకోకుండా మనం గనక కన్సిడర్ చేసుకుంటే ఆ సిగరెట్ తాగే అబ్బాయి కూడా మంచోడు కాదని చెప్పి అనాలి మనం. అదేవిధంగా ఇండివిజువల్‌గా తీసుకుంటే జావా ఈజ్ ఆల్సో ద నాట్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఒకటేంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అది నెక్స్ట్ వస్తుంది మీకు, నేను తర్వాత చెప్తాను. ఈ 2 రీజన్స్ వల్ల జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఓకే, ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంకేం లేదు. ఇదే ఉన్న వాటిలో ఇదే ప్యూర్. సో ఎందుకు ప్యూర్ కాదంటే యాజ్ పర్ ఊప్స్ కాన్సెప్ట్స్ మనం అనేది ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ ఫామ్ లోనే ఎగ్జిస్ట్ అయి ఉండాలి. యాజ్ పర్ ఊప్స్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. బట్ ఇవి చూడండి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఇవన్నీ ఆబ్జెక్ట్సా? కాదు కదా. These are not objects. These are the some data types these are the predefined data types which are given by Java. సో ఇలా ప్రీడిఫైన్ డేటా టైప్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమైందంటే జావా అనేది ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలవు అనమాట. ఏ పర్స్పెక్టివ్ లో కంపేర్ జావా ప్యూర్ గా కంపేర్ చేసుకుంటే పిలవు. ఒక రీజన్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ వల్ల, ఇంకో రీజన్ ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వల్ల. ఓకే, సో అయితే ఇంకోటి ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అయితే ఉంది. ఓకే, ఇలా ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్ కూడా ఓకే ఒక దాన్నేమో ఒక వ్రాపర్ క్లాస్ అని ఒకటి ఉంది. ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్ కూడా వ్రాపర్ క్లాస్ అని ఒకటి ఉంది. సో ఇప్పుడు బైట్ యొక్క వ్రాపర్ క్లాస్ బైట్, బైట్, బి క్యాపిటల్ ఉంటుంది. క్లాస్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది కదా. షార్ట్ యొక్క వ్రాపర్ క్లాస్ షార్ట్. ఇంట్ యొక్క వ్రాపర్ క్లాస్ ఇంటీజర్, ఇంటీజర్. లాంగ్ యొక్క వ్రాపర్ క్లాస్ లాంగ్, లాంగ్. సో ఫ్లోట్ యొక్క వ్రాపర్ క్లాస్ ఫ్లోట్. వెరీ సింపుల్. దాని పేరే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది అంతే. డబుల్ యొక్క వ్రాపర్ క్లాస్ డబుల్. క్యార్ యొక్క వ్రాపర్ క్లాస్ క్యారెక్టర్, CHA. సో బూలియన్ యొక్క వ్రాపర్ క్లాస్ బూలియన్. ఓకేనా. సో ఇలా ప్రతి దానికి కూడా వ్రాపర్ క్లాసెస్ ఉన్నాయి. వ్రాపర్ క్లాసెస్ అని పిలుస్తాం వీటిని. అంటే ప్రతి డేటా టైప్ కూడా క్లాసెస్ కూడా ఉన్నాయి. అంటే నేను అసలు ఇవి వాడకూడదు, ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడకూడదు అనుకుంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడకుండా కూడా నువ్వు ప్రోగ్రామ్ అంతా చేయొచ్చు. బట్ వాటి ప్లేస్లో ఏం వాడతావు? ఈ క్లాసెస్ వాడతావు. సో ఇప్పుడు వీటిని ఏమంటాం? వీటిని మనం ప్రిమిటివ్ వేరియబుల్స్ అనకుండా బైట్ పక్కన బి అని పెట్టాను అనుకో, ఏమని పిలుస్తుంది అని చెప్పండి? ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. బైట్ స్పేస్ బి అని పిలిస్తే అంటే బైట్ అనేది క్లాస్ నేమ్ పక్కన మనకు కనిపించదని ఏమని పిలుస్తాం? మనం ఆబ్జెక్ట్ అనేది పిలుస్తాం. ఓకేనా. సో ఇలా ఆబ్జెక్ట్స్ లాగా కూడా మనం ప్రోగ్రామ్ అంతా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ రాసి చూపిస్తాను చూడండి, మీకు అర్థం అవడం కోసం. ఐ విల్ రైట్ సమ్ శాంపుల్. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ఏ క్లాస్. ఒక క్లాస్ తీసుకుంటున్నా. సో ఇవి క్లోజ్ చేద్దాం. క్లాస్ డెమో4 ఇప్పుడు చూడండి. ప్రిమిటివ్ యూజ్ చేసి నేను చేయొచ్చు, నాన్ ప్రిమిటివ్ యూజ్ చేసుకుని నేను చేయొచ్చు. ఫస్ట్ ఐ విల్ యూజ్ ద ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే ఏంటి? జనరల్ మామూలుగా ఇంట్ ఏ ఈక్వల్, ఫస్ట్ నుంచి వద్దాం, షార్ట్ నుంచి వద్దాం.
ఓకేనా? సో, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంటు. మనం ఒక నంబర్ పాస్ చేస్తున్నామంటే బై డిఫాల్ట్ ద ఫార్మాట్ ఆఫ్ ద నంబర్ ఈస్ ఇంటీజర్. బై డిఫాల్ట్ మనం ఇచ్చే నంబర్ ఏ ఫార్మాట్‌లో ఉంటది? ఇంటీజర్ ఫార్మాట్‌లో ఉంటది. మనం ఒక డెసిమల్ నంబర్ ఇస్తున్నామంటే ఇన్‌పుట్‌గా బై డిఫాల్ట్ డెసిమల్ నంబర్ అది తీసుకున్న ఫార్మాట్ ఏంటంటే డబుల్ ఫార్మాట్‌లో తీసుకుంటది. డెసిమల్ నంబర్‌ని ఏ ఫార్మాట్‌లో తీసుకుంటది? డబుల్. సో, డీఓయూబీఎల్ డబుల్ ఫార్మాట్‌లో తీసుకుంటది డెసిమల్ నంబర్‌ని. బై డిఫాల్ట్ ఏ ఫార్మాట్‌లో తీసుకుంటది? డబుల్ ఫార్మాట్‌లో తీసుకుంటది. ఓకేనా? సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పాస్ 4 ఇట్ విల్ కన్సిడర్ 4 యాస్ ఎ ఇంట్ టైప్. సో, నేను ఇంటిజర్‌లో కాకుండా బైట్‌లో స్టోర్ చేయాలన్నా, షార్ట్‌లో స్టోర్ చేయాలన్నా, లాంగ్‌లో స్టోర్ చేయాలన్నా నేను టైప్ కాస్టింగ్ చేయాలి. టైప్ కాస్టింగ్ చేయాలి. సో, కాబట్టి ఇప్పుడు చూడు. ఇక్కడ రాస్తున్నా నేనేం రాస్తున్నానంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 56 నాకు ఎలాంటి ఎర్రర్ కూడా రాలేదిక్కడ. గమనించండి. ఇంట్ ఏ ఈక్వల్ టు 56. అదే నేను బైట్ ఓకే. బైట్ ఓకే. విల్ పుట్ ఇంట్ సి అని పెడదాం ఇక్కడ. బైట్ ఏ అని పెడదాం. బైట్ ఏ ఈక్వల్ టు ఐ యామ్ రైటింగ్ 45. చూడు నాకు ఎర్రర్ వస్తుంది చూడు. ఓహ్! రావట్లేదు. ఇట్ ఈస్ కన్వర్టింగ్. బై డిఫాల్ట్ కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇది బై డిఫాల్ట్ మెథడ్‌లో పాస్ చేసినప్పుడు కన్వర్ట్ కాదు. ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. ఓకే. డన్. ఓకే. సో, నెక్స్ట్ షార్ట్ బి ఈక్వల్ టు ఐ విల్ రైట్ సమ్ 65. ఓకే. సో, అదే విధంగా బైట్, షార్ట్, ఇంట్ తర్వాత ఏంటి లాంగ్ డి ఈక్వల్ టు సమ్ నంబర్. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఏముంది మనకి? ఫ్లోట్. ఫ్లోట్ ఏబీసీడీఈ. ఫ్లోట్ ఈ ఈక్వల్ టు ఐయామ్ పుట్టింగ్ సమ్ 45.3. సో, ఇప్పుడు తీసుకోదు ఇది. కంపల్సరీ ఫ్లోట్‌కి ఎఫ్ పెట్టాలి. రూల్ అది. ఫ్లోట్‌కి ఎఫ్ పెడితేనే తీసుకుంటది. ఓకేనా? సో, డబుల్‌కి ఏమి అవసరం లేదు. బై డిఫాల్ట్ డబుల్ ఫార్మాట్‌లో ఉంటది కాబట్టి ఏబీసీడీఎఫ్. డబుల్ ఎఫ్ ఈక్వల్ టు నేను డైరెక్ట్ ఇచ్చేస్తే ఇట్ విల్ టేక్. నేను డబుల్‌కి డి అని పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. పెట్టినా ఏం కాదు. పెట్టినా నేనేం అనదు. పెట్టినా నీకు ఎర్రర్ రాదు. బట్ అవసరం లేదు. ఓకేనా? డబుల్‌కి పెట్టాల్సిన అవసరం లేదు. సో, తర్వాత క్యారెక్టర్ వచ్చేసరికి ఇట్స్ ఎ సింగిల్ క్యారెక్టర్ టు స్టోర్ ద సింగిల్ క్యారెక్టర్. ఏబీసీడీఎఫ్‌జీ. char g equal to I can store a single character. Okay, that can be anything. సింగిల్ కోట్ ఏదైనా పెట్టొచ్చు. నంబర్ పెట్టొచ్చు, లేకపోతే లెటర్ పెట్టొచ్చు, లేకపోతే స్పెషల్ క్యారెక్టర్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఎ క్యారెక్టర్. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి బూలియన్. 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 సో, బూలియన్ ఏబిసిడిఎఫ్జిహెచ్ఐ. బూలియన్ ఐ ఈక్వల్ టు ఐ కెన్ రైట్ either ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. ఇవన్నీ కూడా ప్రిమిటివ్ డేటా మెంబర్స్. వీటన్ని మనం ఏమంటాం? ప్రిమిటివ్ డేటా మెంబర్స్. సో, వీటిని నేను నాకు ప్రిమిటివ్ వాడొద్దు. ప్రిమిటివ్ ప్లేస్‌లో ఐ వాంట్ టు యూజ్ ద క్లాసెస్ అనుకుంటే వి హావ్ క్లాసెస్ ఆల్సో. వీటన్నిటి క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఇక్కడ రాసి చూపిస్తాను. ఓకే. ఇక్కడ రాసి చూపిస్తాను. బైట్‌కి క్లాస్ ఏంటి? బైట్. బైట్. క్లాస్ నేమే బైట్. బైట్. ఓకే. ఏమని పెడదాం? ఏ ఆల్రెడీ ఉంది కదా! ఏఏ అని పెడదాం. ఏఏ ఈక్వల్ టు ఐ కెన్ పాస్ ద నంబర్ డైరెక్ట్‌లీ. బోత్ ఆర్ సేమ్. పక్కన మీకు అర్థం అవ్వడం కోసం పక్కన రాసాను చూడండి. ఓకే. బైట్ ఏ ఈక్వల్ టు 45 అన్నా యాక్సెప్ట్ చేస్తుంది. క్లాస్ నేమ్ యూజ్ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి. ఓకే. సో, అదే విధంగా షార్ట్‌కి కూడా దేర్ ఈస్ ఎ ప్రిమిటివ్ ఇన్ వ్రాపర్ క్లాస్. షార్ట్ డీబీ ఈక్వల్ టు ఐ విల్ రైట్ 65. చూడు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. తర్వాత ఇంట్‌కి కూడా దేర్ ఈస్ ఎ క్లాస్. ఓకే. ఇంటిజర్ సిసి ఈక్వల్ టు ఐ యామ్ రైటింగ్ 56. చూడండి. అదేవిధంగా లాంగ్‌కి లాంగ్ డీడీ ఈక్వల్ టు 22. ఓకే. సో, ఫ్లోట్ క్లాస్ నేమ్ అంటే ఫ్లోట్. ఫ్లోట్ ఈఈ ఈక్వల్ టు ఐ యామ్ పుట్టింగ్ 45.3f. ఓకే. సో, లాంగ్‌కి వి హావ్ టు టైప్ కాస్ట్. యాక్సెప్ట్ చేయలేదంటే టైప్ కాస్ట్ చేయాలి. ఇంక దానికి వేరే ఆప్షన్ లేదు. యాక్సెప్ట్ చేయలేదంటే వి హావ్ టు టైప్ కాస్ట్. హలో. యాహ్! ఎక్కడున్నారండి? ఎక్కడెక్కడ? కిడ్స్ ల్యాండ్. సీతానిలయం దగ్గర రండి. సీతానిలయం. పక్కనే.
లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోండి వస్తుంది. డెడ్ ఎండ్‌కొచ్చి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోండి. వీడియో ఆఫ్ చేయమా? వీడియో ఆఫ్ చేయి. ఆ! ఆ! లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోండి.